శ్రీ వీరబ్రహ్మేంద్రాయ నమః. నేటి మాట సామాన్యంగా మన చరిత్రలో చదివిన అంశం కాదు. ఇది కాలాన్ని చదివిన యోగి గురించి, సమాజాన్ని చూపిన దిక్సూచి గురించి. ఆయనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. 17వ శతాబ్దంలో ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా పోతులూరులో జన్మించారు. బాల్యం నుంచే తత్వశాస్త్రంపై, సన్యాస ధర్మంపై మక్కువ చూపారు. తన చుట్టూ ఉన్న అసమానతలు, మూఢనమ్మకాల్ని చూసి ప్రశ్నలు సంధించారు. సమాజానికి సరైన మార్గం చూపాలన్న సంకల్పంతో గురువులను ఆశ్రయించి తపస్సు చేశారు. తపస్సులో లీనమై పూర్వజ్ఞానాన్ని సేకరించారు. ఆయన బోధనలు, మాటలు వింటే హృదయం నిద్రలేస్తుంది, ఆలోచనలు మారతాయి. కాలజ్ఞానాన్ని రచించారు. అది కేవలం గ్రంథం కాదు, అది కాలాన్ని చదివిన ధార్మిక విజ్ఞానం. ఈయన ఒక ధర్మవేత్త. ఆయన బోధనలు నేటికి ఎంతో సమకాలీనంగా ఉన్నాయి. మనిషి కర్మల వల్ల గొప్పవాడు, కులాల వల్ల కాదు. ఆయన సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని అనుకున్నారు. ధర్మ సంస్థాపనుడిగా ఆయన చెప్పిన మాటలు ఇంతవరకు ఎవరూ చెప్పలేదు. ఆయన జీవితం ఎప్పుడూ సత్యం, ధర్మం, శాంతి మీద ఆధారపడింది. ధర్మమే జీవితం, అబద్ధం మనిషిని అంధత్వంలోకి నడిపిస్తుంది అని స్పష్టంగా చెప్పారు. నీలోనే దేవుడు ఉన్నాడు, నీవే బ్రహ్మవేత్తవు అని ఆయన బోధించారు. ఈ సందేశం ద్వారా మానవుడిలోని బలాన్ని గుర్తించారు. కాలజ్ఞానం, భవిష్యవాణి. ఇది పోతులూరి బ్రహ్మంగారి జీవితానికి ఒక హృదయం. ఆయన కాలజ్ఞానంలో అనేక భవిష్యవాణులు చేశారు. మానవుడు మానత్వాన్ని కోల్పోతాడు, ధనమే ధర్మంగా మారుతుంది, తల్లిదండ్రులకి బిడ్డలు గౌరవం ఇవ్వరు, నైతిక విలువలు క్షీణిస్తాయి, ప్రకృతి భయంకరంగా ప్రతీకారం తీసుకుంటుంది. ఈ వాక్యాలు మనలో భయం రేపేవి కావు, అవి ఒక హెచ్చరిక, మన మార్పు కోసం రావాల్సిన వెలుగు. ఇవాళ మానవులు ఎంత అభివృద్ధి చెందారో చూస్తున్నాం, కానీ మానవత్వం మాత్రం వెనుకబడుతుంది. స్వామివారి బోధనలు మనకు స్ఫూర్తి కావాలి. వారి చూపిన మార్గాన్ని మనం జీవితానికి ఆత్మదీపంగా మార్చుకోవాలి. ఆయన దేవుడు కాదు, ప్రజల మధ్యలో నడిచిన మానవుడు. మాటల్లో దైవత్వం ఉంది, చేతల్లో మానవతా ప్రకాశం ఉంది. వీరి బోధనలు అంటే మానవులందరూ ఒక్కటే అన్న సందేశం, ధర్మాన్ని నమ్మితే మార్పు సాధ్యమన్న నమ్మకం, నైతిక విలువలతో బతకటం సాధ్యమన్న దార్శనికత, భవిష్యాన్ని చెప్పి హెచ్చరించిన ప్రజాహిత భావం. మహానుభావుని గురించి మనం వింటూ గర్వపడటంతో సరిపోదు, వారి ఆశయాల్ని మన జీవితంలోకి తీసుకురావాలి. వారి బోధనల్ని మన పిల్లలకు నేర్పాలి. వారి ధర్మాన్ని మన జీవితంలో ఆచరించాలి. వారు చూపిన మార్గాన్ని మన సమాజానికి దారి చూపించాలి. అప్పుడే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆశించిన ఆశయం నెరవేరుతుంది. అప్పుడే మనం నిజమైన భక్తులం కూడా అవుతాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గురించి అందరికంటే ప్రపంచవ్యాప్తంగా మహోన్నతమైనది. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం గ్రామీణ ప్రజల జీవితాల్లో అమోఘమైన మార్పును తీసుకొచ్చింది. ఆయన చెప్పిన అనేక సంఘటనలు శతాబ్దాల తర్వాత సత్యంగా మారినవి. ఇది ఎటువంటి ఆధునిక పరిగణాలు లేకుండా ఆధ్యాత్మిక తపస్సుతో పొందిన జ్ఞానం. ప్రపంచ ప్రసిద్ధి జ్యోతిష్యులు నోస్ట్రాడమస్, ఎడ్గార్ కేస్ మొదలైన వారు వారి భవిష్యవాణులను అస్పష్టంగా చెప్పారు. కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానం స్పష్టంగా ప్రాంతాల పేర్లు, సమయాలు, సంఘటనల సహా ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం తేనె రుచిలో తీయని తేటనైన తెలుగులో ఉంది. ఇది సామాన్యునికి అర్థమయ్యే భాషలో ఉంది. ప్రపంచ జ్యోతిష్కుల రచనలు లాటిన్ లేదా ఇంగ్లీష్ వంటి భాషల్లో ఉండి సాధారణ జనానికి అర్థం కానివిగా ఉండేవి. అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రత్యేకంగా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ పరిధుల్లో జరిగే సంఘటనలపై దృష్టి సారించింది. ఇది స్థానికులకు అత్యంత ప్రాముఖ్యమైనది. రెండో ప్రపంచ యుద్ధం గురించి కాలజ్ఞానంలో స్పష్టంగా ఉంది. ఆధునిక రాజకీయ నాయకుల ఉద్భవం ఇంద్రనామధేయ నారీ పరిపాలించును అన్న వాక్యం ఇందిరాగాంధీ పాలనను సూచిస్తుంది. ప్రకృతి విపత్తులు, సునామీ, భూకంపాలు, వరదలు వంటి వాటిని ముందుగానే వివరంగా చెప్పారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం కేవలం భవిష్య వాక్యాలు మాత్రమే కాదు, ప్రజల జీవితాలను సజ్జన మార్గంలో నడిపించేందుకు సామాజిక మార్గదర్శకత్వాన్ని కూడా అందించింది. మిగిలిన భవిష్యవాణికర్తలు వ్యక్తిగత కలలతో కూడిన అజ్ఞాత సమాచారం ఇచ్చారు. కానీ బ్రహ్మంగారు సమాజ శ్రేయస్సు కోసం అహింస, సత్యం, ధర్మం గురించి గంభీరమైన ఆచరణాత్మకమైన సందేశాలు ఇచ్చారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం యోగ శక్తితో, తపస్సుతో పొందిన జ్ఞానం. ఇది లాభేచ్ఛతో కాదు. ఇతర ప్రపంచ జ్యోతిష్కులలో వ్యాపారాభివృద్ధి, రాజకీయ ప్రభావం ఉంది. బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది ఒక మహానుభావుడి జీవితకాలానికి మించిన జ్ఞాన సంపద.
ఇది తెలుగు నాటలో మాత్రమే కాదు, విశ్వ మానవ సమాజానికి మార్గదర్శకం. మత, రాజకీయ, ప్రకృతి, శాస్త్ర, ఆధ్యాత్మికం అనే 5 కోణాల్లోనూ అద్భుతమైన భవిష్య దృష్టిని అందించేది. బ్రహ్మంగారి ప్రవచనాల ఆశీర్వాదం ఎల్లవేళలా మనమందరిపై ఉండాలని, ఆయన చూపిన ధర్మ మార్గంలో మనమంతా నడవాలని, ఈ సమాజం మానవత్వంతో నిండి పరవశించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.